ఓం నమో వెంకటేశాయ. మాయాగుణ సువిగ్రహ మాయాగుణ వినిగ్రహ గోవింద గోవింద. సంసారహార చరమాద్వయ బుద్ధిగమ్యం సంసారసార పరకారణచేతనంతం సంసారభారకరమానసగోచరాన్యం సంసారతారకరణాయ హృదాన్నిషేవే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాతయైన శ్రీనివాస పరమాత్ముని సంసార భారాన్ని తగ్గించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిదఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసగీరరుజురోహితశోభమానం తామిశ్రనాశజపలాశనితత్వభావం విష్ణోః పదవిజృతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ప్రచేతసులకి పరమాత్మ సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి చాలా వరాలను గుప్పించాడు. వరాలను గుప్పించే ముందు మీరేమైనా నన్ను ఒక వరం కోరుకుంటే కోరుకోండి అని ఆఫర్ చేశాడు. వాళ్ళు ప్రచేతసులు ఆ పరమాత్మను చూసినటువంటి ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బై పరమాత్మను చక్కగా చాలా ఉత్తమమైనటువంటి భావాలతో స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతి చేయటంలో భాగంగా నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం అని వాళ్ళు అన్నారు. నువ్వు సంసారాన్ని హరించగలిగినటువంటి వాడివి, సంసారాన్ని హరించే తత్వజ్ఞానం అందించగలిగిన వాడివి. నీలాంటి వాడికి నమస్కారం చేసుకోవటమే, సంసారాన్ని హరించు అనటమే తప్ప వరాలు గట్రా కోరుకోవటం ఏం సబబు అనే భావాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తూ నమః కమలనాభాయ నమః కమలమాలినే
నమః కమలపాదాయ నమస్తే కమలయక్షణ అనే పై శ్లోకంలో మొత్తం నీ తత్వమంతా కూడా కమలం, తామర పువ్వు అనే దాంతో ముడిపడి ఉన్నట్లుంది. నమః కమలనాభాయ, నీ బొడ్డులోంచి తామర పువ్వు వచ్చింది, ఆ తామర పువ్వులోంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి దగ్గర నుంచి సృష్టి వచ్చింది. అలాంటి కమలనాభ స్వరూపంలో ఉన్న సృష్టికర్తకే మూలంగా ఉన్న నీకు నమస్కారము. నమః కమలమాలినే, నీ మెడలో తామర పూలమాల ఒకటి అందంగా అమరి ఉంది. జీవుల తాలూకు భక్తిపూర్వకమైనటువంటి హృదయాలకు సంకేతంగా తామర పూమాలను నువ్వు ధరించి ఉన్నావు. భక్తితో ఎవరైనా నీకు వారిని సమర్పించుకున్నట్లయితే వారిని నువ్వు నీ శరీరం మీద ధరిస్తావు అన్నట్లుగా అందంగా చూపించావు. అలాంటి కమలమాలను ధరించినటువంటి నీ రూపానికి నమస్కారము. నమః కమలపాదాయ, ఎవరైనా వచ్చి నీ పాదాలను పట్టుకోవాలి అంటే కఠినంగా ఉండకుండా మృదువుగా, తామర పువ్వులాగా మృదువుగా ఉంటాను అని సూచించడానిక అన్నట్లుగా తామర పువ్వులు లాంటి మృదువైన పాదాలను కలిగి ఉన్నావు. అలాంటి మృదువైన పాదాలు కలిగినటువంటి నమః కమలపాదాయ నీకు నమస్కారము. నమస్తే కమలయక్షణ, ఎవరైనా వచ్చి నిన్ను చూడ్డానికి కూర్చుంటే వాళ్ళని తామర పువ్వుల్లాగా, విచ్చుకున్న తామర పువ్వుల్లాగా అందంగా కరుణతో చూసి వారికి ఆనందాన్ని కలిగిస్తున్నావు. అటువంటి ఆనందాన్ని కలిగించే చూపులను కలిగిన నీ రూపానికి నమస్తే కమలయక్షణ అని నమస్కారము అని. నీకు నమస్కారం చేసుకోవటం ఒక్కటే మిగిలి ఉంది, వరాలను కోరుకోవటం అనేది ఏమీ అవసరం లేని పనిగా ఉంది అని చెప్తున్నారు. నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలయక్షణ అనే ఈ శ్లోకంలో. అలాగే నమః కమలకింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుంక్ష్మహి సాక్షిణే అనే పై శ్లోకంలోను తామర పూల మీద పుప్పొడి ఉంటుంది కదా, కమల కింజల్క, ఆ పుప్పొడి లాంటి పిశంగ పీతవర్ణంతో ఉండేటువంటి అమల నిర్మలమైన వాససే వస్త్రాన్ని ధరించి ఉన్నావు. ఇలాంటి రూపానికి, ఇలాంటి వస్త్రాన్ని ధరించి ఉన్న నీ రూపానికి నమః నమస్కారము. సర్వభూత నివాసాయ, ప్రాణులన్నిటిలోనూ నువ్వే నివసిస్తూ ఉన్నావు. అలా ప్రాణులన్నిటిలోనూ నివసించేటువంటి నీ అంతర్యామి రూపానికి నమః నమస్కారము. అయుంక్ష్మహి మేము చేసుకుంటున్నాము. నమో అయుంక్ష్మహి, కేవలం అంతర్యామిగా కాదు, వారికి సాక్షిణే, సాక్షిగా కూడా ఉండేటువంటి, ఉదాసీనంగా ఉంటూనే వాళ్ళు చేసే ప్రతి పనిని నీ యొక్క జ్ఞానప్రకాశంతో వెలిగింపజేస్తున్నటువంటి నీ సాక్షి స్వరూపానికి కూడా నమస్కారము అని నమస్కారం చేశారు. నమః కమల పింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుంక్ష్మహి సాక్షిణే అనే ఈ శ్లోకంలో. ఇలా చేసిన తర్వాత నీ తత్వము, నీ రూపము ఇవన్నీ మాకు చక్కగా అర్థమైనాయి. నువ్వేమో సాక్షాత్కరించిన వాడివి, ఏమైనా వరం ఉంటే కోరుకోండి అంటున్నావు. నిన్ను ఇలా చూసిన తర్వాత, నీ తత్వాన్ని కొంచెంలో కొంచెమైనా అర్థం చేసుకున్న తర్వాత వరాలు అడగటం అనేది ఏం సబబు? రూపం భగవతాత్వేతత్ అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతన్న క్లిష్టానాం కిమన్యదనుకంపితం అనే విషయం ఉంది అని చెప్తున్నారు. రూపం, నీ మనోహరమైనటువంటి రూపాన్ని 8 భుజాలతో అందమైన పూలమాలను వాటిని ధరించి మనోహరమైన రూపాన్ని నువ్వు చూపించావు. రూపం భగవత, పూజనీయమైనటువంటి రూపాన్ని, పూజనీయుడైనటువంటి నువ్వు ప్రదర్శించావు. ఏతత్ మా కంటికి ఎదురకుండానే ఉంది. అశేష క్లేశ సంక్షయం, ఈ రూపాన్ని చూసిన వాళ్ళకి వాళ్ళ మనస్సుల్లో ఏం కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి, క్షయించిపోతాయి, మళ్ళీ తిరిగి రాని పరిస్థితులకి చేరుకుంటాయి. వాళ్ళ కష్టాలు, క్లేశాలు అంటే చాలా అవిద్యాస్మిత దాకా కూడా వెళ్ళొచ్చు. అలాంటి క్లేశాలను కూడా కరిగించగలిగినటువంటి సామర్థ్యం నీ ఈ రూపానికి ఉంది. అలాంటి రూపాన్ని నువ్వు మాకు దర్శించావు, ప్రదర్శించావు. రూపం భగవతాత్వేతత్ అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం, నీ అంతటి నువ్వే మా ముందు నిలబడి నీ రూపాన్ని ప్రదర్శించావు.
నహ మా ముందుకొచ్చి మా కళ్ళకు కనబడేటట్లున్నావు. క్లిష్టానాం మేము ఎన్నెన్నో కష్టాల్లో ఉన్నాము, సంసారికమైనటువంటి కష్టాల్లో మునిగి ఉన్నాము. అయినా సరే మా కష్టాలను పోగొట్టడానికై నువ్వు ఇలా రూపాన్ని ధరించి వచ్చావు. దీన్ని మించి ఇంకేం కావాలి? కిమన్యదనుకంపితం, మా మీద నువ్వు చూపించదలుచుకున్నటువంటి కరుణకి ఇంతకు మించి ఏముంటుంది? నిన్ను చూడటమే మాకు పెద్ద ఫలితము. నిన్ను చూసిన తర్వాత మా కష్టాలన్నీ పోగొట్టుకోవటం అనేది ఖాయం. ఇలాంటప్పుడు ఇంతకు మించి మా మీద నువ్వు చూపించాల్సిన దయ అంటూ ఏముంటుంది, ఇవ్వాల్సిన వరం అంటూ ఏముంటుంది అని అన్నారు. రూపం భగవతాత్వేతత్ అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం న క్లిష్టానాం కిమన్యదనుకంపితం అని. నువ్వు మా ముందు సాక్షాత్కరించావు అంటే నీ గొప్పదనాన్ని చాటుకోవటానికే సాక్షాత్కరించావు. ఎందుకంటే ఏతావత్వం హి విభుర్భిర్భావ్యం దీనేషు వత్సలై యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా అదభ్రరంధన అనుంది. విభుభి సమర్థులైన వాళ్ళు, ప్రభువులు, నీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏతావత్వం హి తైహి భావ్యం, ఇంతవరకు వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? దీనేషు వత్సలైర్భావ్యం, ఎవరైనా దీనంగా ఉంటే, కష్టంలో ఉంటే వాళ్ళ మీద ప్రేమగా ఉండాలి. ఎవరైనా నీ భక్తులనే వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళ పట్ల నువ్వు దయతో ఉంటావు అనే దానికి ఇదే కదా తార్కాణం. కాబట్టి నువ్వు నీ యొక్క గొప్పదనాన్ని, నీ విభుత్వాన్ని చాటుకున్నావు. ఏతావత్వం హి విభుభి భావ్యం దీనేషు వత్సలై. అందులోనూ కష్టాలలో ఉన్నవాడు గనక యదనుస్మర్యతే, ఆ కష్టంలో ఉన్న కాలంలో ఒకవేళ గనక స్మరించుకుంటే, యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా, తమ బుద్ధిశక్తిని మొత్తాన్ని వెచ్చించి వాళ్ళు గనక స్మరించుకుంటే వాళ్ళు వచ్చి కష్టం తీర్చాలి. ఇదే కదా గొప్పవాళ్ళ లక్షణం. అలాంటి గొప్పవాళ్ళ లక్షణాన్ని నువ్వు ప్రదర్శించావు. నీ గొప్పదనాన్ని చాటుకోవటానికి నువ్వు వచ్చావే కానీ మేము చేసిన తపస్సుకు విలువ ఉండి కాదు. అదభ్రరంధన అభద్రరంధన, నిన్ను చూసిన వాళ్ళకి అభద్రాలు, అమంగళాలు ఏమున్నా సరే వాటన్నిటినీ కాల్చిపారేసేటువంటి ఓ పరమాత్మ, నీవు మా మీద దయతో వీళ్ళు నా వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు, నా పిల్లల్లాంటి వాళ్ళు, వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉండి స్మరించుకున్నారు, నేను వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ కష్టాలను పోగొట్టాలి అనుకుని వచ్చావు కదా, ఇది ఒక్కటే చాలు, ఇంకేం అక్కర్లేదు. నీ గొప్పదనమే మాకు చాలు, నువ్వు వరాలు ఇచ్చేది అంటూ ప్రత్యేకించి అక్కర్లేదు అని చెప్పారు. ఏతావత్వం హి విభుభి భావ్యం దీనేషు వత్సలై యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా అభద్రరంధన అని. అలా కాదు, వరం అడగమన్నాము అంటే అడగాలి. మధ్యలో నిన్ను చూస్తే చాలు అడగక్కర్లేదు అంటే దానికి విలువేముంటుంది అంటే అట్లా కాదు. ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లకానామపీహతాం అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేదనాశిష అనే విషయం ఉంది. నువ్వు ప్రత్యక్షమయ్యి మీరు వరం అడగండి అంటే మేము ఆ వరాన్ని కోరుకుంటే తర్వాత నువ్వు తీర్చుకోవాలి అనేటువంటి ప్రాసెస్ని ఏం ఫాలో అవ్వక్కర్లేదు. నువ్వు ఈ ప్రాసెస్ని మించిన గొప్పవాడివి, పెద్దవాడివి. ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లకానాం అపీహతాం, ఈ సృష్టిలో అతి నీచమైన పురుగు పుట్ర లాంటి అవైన జీవులైనా ఉండవచ్చు. క్షుల్లకానాం అతి స్వల్పమైనటువంటివి, లెక్కే లేదు, వాటి ఉనికికి విలువ అనేదే లేదు అనే స్థాయిలో ఉండవచ్చు. అలాంటి జీవులు కూడా, అలాంటి ప్రాణులు కూడా ఒకవేళ కనుక నిన్ను స్మరించుకుంటే ఈయన ఆ స్మరణంతో ఉపశాంతి, వాటికి వాటి కష్టాల నుండి ఉపశమనం అనేది లభించి తీరుతుంది. ఏనోపశాంతిర్భూతానాం, ఏ ప్రాణికైనా సరే, క్షుల్లకానాం ఎంత నీచమైన ప్రాణి అయినా సరే దానికి కలిగి తీరుతుంది. అపి ఇహ తాం, అందులోనూ అంతర్హితోంతర్హృదయే. ఎందుకు ఇలా? ఏ ప్రాణైనా సరే నిన్ను తలుచుకుంటే వాటి కష్టం నుండి
అవి గట్టెక్కగలుగుతున్నాయి అంటే అంతర్హితోంతర్హృదయే ప్రతి ప్రాణి తాలూకు హృదయంలోనూ అంతర్యామిగాను ఆనంద స్వరూపుడుగాను నువ్వే కొలువై ఉన్నావు. నువ్వే ప్రతి ప్రాణి హృదయంలోనూ కొలువై ఉన్నావు. కాబట్టి ఏ ప్రాణి తలుచుకున్నా సరే నువ్వు వెంటనే ప్రత్యక్షం కాగలుగుతున్నావు, వెంటనే వాటి కష్టాలను తీర్చగలుగుతున్నావు. అలాంటి వాడివి, ప్రాణులన్నిటి యొక్క హృదయాలలో ఉండేటువంటి వాడివి, చిన్న చిన్న ప్రాణుల తాలూకు కష్టాలను కూడా తీర్చగలిగిన వాడివి. మా హృదయంలో ఏముంది, మా హృదయంలో ఏ రకమైన కోరిక ఉంది, దాన్ని తీర్చడానికి ఏం చెయ్యాలి అనే సంగతి నీకేం తెలీదా? కస్మాన్నో వేద నాశుష, నువ్వు మా హృదయాల్లో కూడా ఉన్నావు కదా, మేమేమనుకుంటున్నాము అని నీకు తెలుసు కదా. వరం అంటే మనసులో ఉన్నది కదా, మనసులో ఉండేటువంటి వరాన్ని నువ్వు మనసులో ఉన్నవాడివి, మనసులో ఉన్నట్టుగానే తెలుసుకోగలవు కదా. కాబట్టి మేము అడగటము, దాన్ని నువ్వు వినటము, తర్వాత తీర్చటము అనేది ఇంత అక్కర్లేదు. నిన్ను స్మరించుకుంటేనే అన్నీ తీరిపోతాయి. అసలు స్మరించుకోవటానికి ముందే ఎవరి హృదయంలో ఏముంది అని కనిపెట్టగలిగిన వాడివి నువ్వు. కాబట్టి నీ ముందు ఇవేమీ అక్కర్లేదు అని చెప్పారు. ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లకానామపి హతాం అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేద నాశిష అని. అయితే పెద్దవాళ్ళు వచ్చి ఏమైనా కోరుకోండిరా అబ్బాయిలు అంటే మా కోరిక ఇది అని చెప్పటం అనేది ఒక మర్యాద. వాళ్ళకి ఆ మాత్రం తెలియదా, నువ్వు నా హృదయంలో ఏముంది అని కనుక్కోలేవా అనే మాటలు వినిపించడం అనేది అంత మర్యాద కాదు. అందుకని నా మనసులో ఉండే కోరికను మేము చెప్తాము అని. అసావేవ వరోస్మాకం ఈప్సితో జగతఃపతే ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతి అని మాకిదే వరము. అసావేవ వరహ అని కోరుకున్నారు. అసావేవ వరహ అస్మాకం ఈప్సిత, మేము కోరుకునే వరం ఇదే. జగతఃపతే, ఓ జగన్నాథ, ఓ శ్రీహరి, ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతి. నువ్వు ఎవరికైనా సరే ప్రసన్నుడివైతే, ఎవరి విషయంలోనైనా సరే నువ్వు అనుగ్రహాన్ని చూపించే మాట అయితే, వాళ్ళకి అపవర్గ గురువుగా, అపవర్గ గురువు అంటే మోక్ష మార్గాన్ని ఉపదేశం చేసేటువంటి గురువుగా, గతి ఆ మోక్ష మార్గంలో పొందవలసినటువంటి ఫలితంగా నెలకొని ఉంటావు కదా. ఈ మోక్ష మార్గాన్ని ఉపదేశం చేసే గురువు అనేటువంటి దాని దగ్గర నుంచి మోక్ష మార్గ గమ్యం అనే దాని వరకు సమస్తము నువ్వే ఉన్నావు కదా. ఇదే మాకు వరము. అసావేవ వరోస్మాకం ఈప్సితో జగతఃపతే ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతి అని అడిగారు. ఏమి వరం? ఏమి వరం? నువ్వే మాకు వరం, నువ్వే మాకు కావాల్సిన వాడివి, నువ్వు తప్ప మాకేమీ అక్కర్లేదు. నేను కాక వరం కోరుకోండి అనే మాట అయితే, వరం వృణీమహే థాపి నాథ త్వత్పరతః పరాత్ నహ్యంతస్త్వద్విభూతీనాం సోనంత ఇతి గీయసే అని అన్నారు. వరం కోరుకోమంటున్నావు, ఆ వరం నేను కాకుండా ఇంకా ఏమైనా కోరుకోండి అని అంటున్నావు. అలా అనే మాట అయితే వరం వృణీమహే అథాపి, మేము అప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వరం అడగలము. నాథ, ఓ శ్రీహరి, త్వత్ పరతః పరాత్. పరతః అన్నిటికంటే గొప్ప వాటిని నిర్ణయించిన మాట అయితే, అన్నిటికంటే గొప్పది అని ఒక పదార్థాన్ని నిర్ణయించిన మాట అయినా, ఆ గొప్పదానికంటే కూడా నువ్వు చివరి గొప్పవాడివి అవుతావు. పరతః పరః, అన్నిటికంటే గొప్పది అని ఒకటి తీర్మానం చేసేస్తే దానికంటే కూడా గొప్పవాడివి అవుతావు. అలాంటి గొప్పవాడివి నువ్వు. కాబట్టి ఏ కోరికైనా తీర్చగలిగిన వాడివి. అలాంటి వాడిని నిన్ను అడగచ్చు, ఏమైనా అడగచ్చు. నహ్యంతస్త్వద్విభూతీనాం, నీ యొక్క మహిమలకి, నీ యొక్క విభూతులకి అంతు అనేది లేనే లేదు. నహి అంతః త్వద్విభూతీనాం, అందుకే నీకు సహ అనంతః ఇది గీయసే. అనంతః అనే పేరు కూడా ఉంది. నువ్వు అనంతుడివి, నీ యొక్క విభూతులకి అంతు లేదు, నువ్వు అందరికంటే గొప్పవాడివి. ఇలాంటి వాడివి నేను కాక ఇంకా ఏమైనా వరం కావాలంటే అడగండి అనే మాట అయితే తప్పనిసరిగా అడుగుతాము.
వరం వృణీమహేథాపి నాథత్వత్పరతః పరాత్ న హ్యంతస్త్వద్విభూతీనాం సోనంత ఇతి గీయసే. పారిజాతేంజసా లబ్ధే సారంగోన్యన్న సేవతే త్వదంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహి. పారిజాతే అంజసా లబ్ధే సారంగ అన్యన్న సేవతే. సారంగ తుమ్మెద పూల కోసం వెతుకుతూ ఉంటుంది. పూల మీద ఉండేటువంటి తేనెని ఎలాగైనా సరే తాగాలి అని వెతుకుతూ ఉంటుంది. అలాంటి తుమ్మెదకి పొరపాటున బై ఛాన్స్ కల్పవృక్షం అనేది దొరికిందే అనుకోండి. పారిజాతం అంటే కల్పవృక్షం. ఈ కల్పవృక్షం అనేది దొరికితే, అందులోనూ అంజస సులభంగా దొరికేస్తే, పెద్దగా శ్రమ చేయకుండానే దొరికేస్తే అంజసా లబ్ధే సారంగ ఆ తుమ్మెద అన్యన్న సేవతే. ఒకసారి ఆ కల్పవృక్షం మీదకి చేరి అందులో ఉండే తేనెనే పీలుస్తుందో ఇంకోటే పీలుస్తుందో అందులోనే కూర్చుని ఉంటుందే తప్ప ఆ చెట్టును వదిలిపెట్టి ఇంకో చెట్టుకు వెళ్ళదు. ఎప్పుడూ పూలను వెతుక్కుంటూ పోయేటువంటి తుమ్మెద కూడా ఒకవేళ ఈ దేవవృక్షం కల్పవృక్షమే దొరికితే దాన్ని విడిచిపెట్టి ఇంకో చెట్టు దగ్గరికి పోదు. అలాగే త్వదంఘ్రి మూలమాసాద్య, తుమ్మెదల్లాంటి మాకు నీ పాదాలు అనేటువంటి ఒక మూల కారణం దొరికింది. నీ పాదం కల్పవృక్షం లాంటి పాదం. ఈ పాదం దొరికిన తరువాత సాక్షాత్ ఇదే దొరికేసిన తర్వాత కిమన్యద్ వృణీమహి, ఇంకా వేరే ఏం కోరుకోవాలి. పారిజాతేంజసా లబ్ధే సారంగోన్యన్న సేవతే త్వదంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహి. నువ్వేమో నేను కాక ఇంకా ఏమైనా వరం ఉంటే కోరుకోండి అంటున్నావు, కానీ నిన్నే చేరుకున్న తర్వాత, నిన్నే చూసేసిన తర్వాత ఇంకా వేరే కోరుకోవలసింది అనేది ఏముంటుంది? ఏం కోరుకున్నా సరే అది తుచ్చమే అవుతుంది కదా. ఏ రాజ్యాన్ని కోరుకున్నా, ఏ భోగాన్ని కోరుకున్నా అదంతా తుచ్చమే అయిపోతుంది. కాబట్టి ఏం కోరుకోవాలి అని అడిగారు. అడిగి ఒకటి మాత్రం కోరుకుంటాము అని తేల్చారు. యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహ కర్మభిః తావద్ భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే అని అడిగారు. ఇది అసలు వాళ్ళు అడగదలుచుకున్నటువంటి వరం. యావత్ తే మాయయా స్పృష్ట, ఏ జీవికైనా సరే నీ మాయా అనేది తప్పనిసరి. ఆ మాయాస్పర్శ అనేది ఉండి తీరుతుంది. మాయాస్పర్శ ఉంటేనే జీవుడు అవుతున్నాడు కదా. మాకు కూడా నీ మాయాస్పర్శ అనేది ఉంది. అందులోనూ నీ మాయ మమ్మల్ని వ్యాపించుకుని ఉంది, మమ్మల్ని ఆవరించుకుని ఉంది. ఈ మాయ ఎంతవరకు మాతో ఉంటుందో, యావత్ తే మాయయా స్పృష్టాః, అంతవరకు భ్రమామః ఇహ కర్మభిః, ఏవో కర్మలను చేస్తూ ఇక్కడే ఈ సంసారంలోనే తిరుగుతూ ఉంటాము, ఇక్కడే కొట్టుమిట్లాడుతూ ఉంటాము. ఎంతవరకు మేము ఈ సంసారంలోనే కొట్టుమిట్లాడుతూ ఉంటామో, ఎంతవరకు మేము ఎప్పుడు ఈ సంసారంలో ఉండేటువంటి కర్మలనే చేసుకుంటూ ఉంటామో, ఎంతవరకు మేము ఈ సంసారానికి మూలమైనటువంటి మాయలోనే మునిగి ఉంటామో, అంతవరకు తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యాత్, నీ గురించి మాట్లాడే వాళ్ళ తాలూకు సమావేశం కావాలి. నీ గురించి మాట్లాడే వాళ్ళతో స్నేహం, వాళ్లతో సంగం, వాళ్లతో కలయిక అనేది కావాలి. తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యాత్. దీనికి నో భవే భవే, ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు. ఈ జన్మే కాదు, పై జన్మ రావచ్చు, ఆ పై జన్మ రావచ్చు, ఎన్ని జన్మలు వచ్చినా సరే పర్వాలేదు. ఎన్ని జన్మలలో ఎన్ని కర్మలు చేసుకోవాల్సి వచ్చినా పర్వాలేదు, ఎంతగా తిరగవలసి వచ్చినా పర్వాలేదు, మాయ మమ్మల్ని ఆవరించుకుని ఉన్నా పర్వాలేదు, కానీ నీ గురించి చెప్పేవాళ్లతో కలయిక అనేది ఉంటే మాకు చాలు. ఇదే మేము అడిగేటువంటి వరము అని అన్నారు. యావత్తే మాయయా స్పృష్టాః భ్రమామ ఇహ కర్మభిః తావద్ భవ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే. నిన్ను చూశాము, చూస్తే కష్టాలన్నీ పోతున్నాయి అని అనిపిస్తుంది. నిన్ను స్మరించుకుంటేనే కష్టాలన్నీ నువ్వు తీర్చగలవు అనే మాట నిజమే. కానీ చూస్తూ ఉంటే ఎంతసేపు ఉంటావు నువ్వు? కళ్ళకి ఎప్పుడో మాయమైపోతావు.
ఎంతసేపు నిన్ను స్మరించగలమో తెలియదు. ఆ తత్వజ్ఞానం అనేది ఎంత దూరంలో ఉందో అర్థమే కాదు. ఆ మాయ అనేది ఎప్పటికి విడిచిపెడుతుందో తెలియదు. ఇవన్నీ ఎలా ఉన్నా ఏం జరిగినా సరే నీ గురించి గనక వింటూ ఉండే మాట అయితే నీ గురించి స్మరణ మళ్ళీ మళ్ళీ రావటానికి అవకాశం ఉంటుంది. నీ గురించి మళ్ళీ స్మరణ అనేది జరుగుతూ ఉంటే ఈ పనులన్నీ సహజంగా జరిగిపోతాయి. కాబట్టి నిన్ను స్మరించుకునేటువంటి శక్తిని ప్రసాదించే ఆ భగవద్భక్తులతో సంఘాన్ని మాకు దయచేయవలసింది అని కోరుకున్నారు. యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహకర్మభి తావద్భవప్రసంగానాం భవత్ప్రసంగానాం సంగస్యాన్నో భవే అని. ఆ సమయానికి మనం ఏమన్నా పక్కనుంటే ఏం చెప్పుంటాము? ఏమయ్యా, ఆయన పెద్ద ఆయన వచ్చాడు, వచ్చినవాడు మీకు ముందే వరాలను గుప్పించాడు, ఏదో 3000 సంవత్సరాల పాటు భూమిలో భోగాలను అనుభవిస్తారు, తర్వాత స్వర్గంలో భోగాలను అనుభవిస్తారు, చివరికి నన్ను చేరుకుంటారు అని ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మిమ్మల్ని ఏమైనా వరం కోరుకోమంటే ఏం కోరుకోవాలి అంటే, మా రాజ్యం సుభిక్షంగా ఉండాలనైనా కోరుకోవచ్చు, లేదా మొత్తం భూమి అంతా మా ఆజ్ఞ సాగాలి అనైనా అవ్వచ్చు, మేము ఎప్పటికీ ఓడిపోకుండా స్థిరంగా ఉండాలని కోరుకోవచ్చు, ఏమైనా కోరుకోవచ్చు కదా. అలాంటివి కోరుకోకుండా ఈ చిన్న వరాన్ని కోరుకుంటారేంటి అని మనం ఒకవేళ అడిగితే దానికి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇస్తున్నారు. తులయామలవేనాపి నస్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష అని. స్వామి వచ్చాడు, స్వర్గ సుఖాలను ఇస్తానన్నాడు, భౌమ సుఖాలను ఇస్తానన్నాడు కదా, వాటిని ఏం లెక్క చేయము, అవేం మాకు లెక్కలేవు. మేము అడిగిన వరం తాలూకు విలువ మాకు తెలుసు. మేము అడిగిన వరంలో ఉండేటువంటి ప్రధానమైన విషయం భగవద్భక్తులతో సంగం, భగవద్భక్తులతో కలిసి ఉండటం అనేటువంటిది. ఆ భగవద్భక్తులతో కలిసి ఉండటంలో ఒక చిన్న లేశాన్ని తీసుకున్నా సరే, ఒక చిన్న కణిక, ఆ కణికతో కూడా స్వామి ఇస్తానన్న స్వర్గాలు పోలవు, సరిపోవు. తులయామ లవేనాపి న స్వర్గం. స్వామి ఇస్తానన్న అపునర్భవం మోక్షం, దాని గురించి కూడా మాకేం తెలియదు, దాన్ని కూడా మేము పోల్చి చూసుకోలేము, ఎందుకంటే దాని యొక్క ఆనందం మాకు పరిపూర్ణంగా ఇంకా రాలేదు. తులయామ లవేనాపి న స్వర్గం నా పునర్భవం. మర్త్యానాం కిముతాశిష. మీరు చెప్పిన ఇవి ఉన్నాయి కదా, రాజ్యము, సుభిక్షంగా ఉండటము, మేము ఎప్పటికీ ఓడిపోకుండా ఉండటము, గెలుస్తూనే ఉండటము, ఇలాంటివి ఉన్నాయి కదా, అవి లెక్కలేనివే, అసలు ఏమాత్రం పనికిరానివి. కిముతాశిష. కావాల్సిందల్లా ఏంటి అంటే భగవత్ సంగి సంగస్య, ఆ భగవద్భక్తులతో సంగమం అనేది కావాలి. ఆ భగవద్భక్తులతో సంగమం తాలూకు ఒక కణికకి, ఒక చిన్న లేశానికి స్వామి స్థానన్న వరాలే సరిపోవు. మీరు అడగమని సలహా ఇస్తున్న వరాలు ఎందుకు కొరగావు, అదొక్కటే నిజమైన వరము అని స్ట్రాంగ్గా చెప్తున్నారు. తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష అని. అందులో ఏం గొప్పదనం ఉంది అంటే అంటున్నారు, యత్రేడ్యంతే కథామృష్టా తృష్ణాయా ప్రశమోయత నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన అని. మీరు చెప్పినటువంటి స్వర్గ సుఖాల్లో కానీ, లేదా భూమి మీద ఉండేటువంటి సుఖాల్లో కానీ, మీరు సలహా ఇచ్చినటువంటి సుఖాల్లో కానీ ఏమీ లాభం లేదు. వాటిని అనుభవిస్తున్న కొద్దీ తృష్ణ, దాహం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ సుఖం అనుభవిస్తే ఇలాంటి సుఖం ఇంకోటి కావాలనిపిస్తుంది, లేదా దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉండే ఇంకో సుఖం కావాలనిపిస్తుంది. బాగా చల్లగా కావాలనిపిస్తుంది, చల్లగా ఉంటే అయ్యో చలిగా ఉంది కాస్త వెచ్చగా కావాలనిపిస్తుంది. అదేం తీరేది కాదు, పెట్టేది కాదు. ఎత్ర ఈడ్యంతే కథాహ మృష్టాహ. అదే భగవద్భక్తులతో గనక చేరితే వాళ్ళు ఆ శ్రీహరి తాలూకు అందమైనటువంటి కథలను చెప్తూ పోతూ ఉంటారు. పోతూ ఉంటే తృష్ణాయా ప్రశమో యత. ఇలాంటి తృష్ణలు, ఇంకా ఏదో కావాలి అనేటువంటి తృష్ణలు, పేరాశలు, అత్యాశలు, ఇవన్నీ కూడా
పూర్తిగా శమించిపోతాయి, అసలు గుర్తుకు కూడా రావు. యత్రేడ్యంతే కథామృష్టా తృష్ణాయా ప్రశమోయత. మీరు చెప్పినటువంటి గెలుపు మేము ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి అని కోరుకోవచ్చు కదా, ఎవరితోనూ ఓడిపోకూడదు అని కోరవచ్చు కదా. అంటే ఆ గెలుపు వీటిల్లో వైరం, ఇతర భూతాలతో వైరం అనేదే ప్రధానంగా ఉంది. మనం గెలిస్తే ఎదుటివాడు ఓడిపోతే ఎదుటివాడు మనల్ని శత్రువుగా అనుకోడా, ఎదుటివాడు మనల్ని శత్రువుగా అనుకోవటానికి మనలో వాడి మీద వైరభావం పెరగటానికి ఒక పని చేయాలి కూడానా. అలా కాకుండా భగవత్ సంగి సంగం అనే దాన్ని గనక చూసుకున్నట్లయితే నిర్వైరం యత్ర భూతేషు, ఏ ప్రాణి మీద వైరం, వైరభావం, శత్రుభావం అనే దానికి ఆస్కారమే లేదు. ఆ శ్రీహరి తాలూకు కథలలో పరమాత్మే ప్రతి భూత రూపంలోనూ ఉన్నాడు అని గనక వింటే, ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ పరమాత్మే ఉన్నాడు అనే మాట వింటే ఏ ప్రాణి మీద వైరం కలుగుతుంది, ఏ ప్రాణిని గెలవాలని అనిపిస్తుంది, ఎవరితో యుద్ధం చేసి గెలవాలని అనిపిస్తుంది. కాబట్టి నిర్వైరం యత్ర భూతేషు. వీటన్నిటిని మించి మనసులో ఏ రకమైన ఉద్వేగం అనేది రాకుండా ఉండాలి అంటే ఈ భగవత్ సంగులతో చేరి వారు చెప్పేటువంటి మాటలను వినటమే ఉత్తమమైన పని. మిగతా ఏ పని చేసినా సరే ఉద్వేగం అనేది తప్పనిసరి. ఉద్వేగం, మనసులో అలజడి, యాంగ్జైటీ లాంటి భావన, ఇది సుఖం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఉంటుంది. తీరిపోతుందేమో, అయిపోతుందేమో, ఇంకా ఎన్నాళ్ళు వస్తుందో అనేటువంటి తీరులో వెళుతుంది. గెలుపోటములు, యుద్ధాలు వీటి వస్తే గనక తప్పనిసరిగా వస్తుంది. ఏ వేరే లౌకికమైనటువంటి ఫలితానికైనా సరే ఇది తప్పనిసరి. కానీ ఆ భగవద్భక్తులు చెప్పేటువంటి శ్రీహరి కథలలో దీనికి చోటు లేదు. నోద్వేగ యత్ర కశ్చన, కొంచెం కూడా ఉద్వేగం అనేది రాదు. కాబట్టి మీరు చెప్పేటువంటి ఫలితాలన్నీ మనల్ని ఇబ్బంది పెట్టే ఫలితాలు. మేము కోరుకున్న వరం మాత్రం మనకి ఇబ్బందులను దూరం చేసేటువంటి వరము అని చెప్పారు. యత్రేడ్యంతే కథామృష్టా తృష్ణాయా ప్రశమోయత నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన అనే ఈ శ్లోకంలో వారి కథలలో, వారి మాటలలో యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్ న్యాసినాం గతి సంస్తూయతే సత్కథాసు ముక్తసంగై పునః. వారి మాటలలో సాక్షాత్ భగవాన్ నారాయణ ఆయనే దొర్లుతాడు. వారి మాటల్లో, వారి కథలలో కేవలం భగవంతుడే సాక్షాత్తుగా ఉంటాడు తప్ప వేరే మాటలు ఏవీ ఉండవు. సాక్షాత్ భగవాన్ సత్కథాసు. న్యాసినాం గతి, సన్యాసం తీసుకున్నా, కర్మఫలత్యాగం చేసినా, ఏం చేసినా సరే వాళ్లకు కూడా గతిగా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడే, ఆ పరమాత్మే వాళ్ళ కథలలో దొర్లుతూ ఉంటాడు. సంస్తూయతే, ఆ వారు అతన్ని పొగుడుతూ కూడా ఉంటారు. సత్కథాసు, ఆయన తాలూకు మంచి కథలను చెబుతూ ఉంటారు. ముక్త సంగై, సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి నారద మహర్షి మొదలైనటువంటి వాళ్ళు కూడా పునః మళ్ళీ ఈ కథలను చెప్పటానికో లేదా ఈ కథలను వినటానికో ఉత్సాహపడుతూ ఉంటారు. వింటే అలాంటి కథలు వినాలి, ఒకవేళ సహవాసం చేస్తే వాళ్లతో సహవాసం చేయాలి, వరం కోరుకుంటే ఇలాంటి వరం కోరుకోవాలి. కానీ ఈ రాజ్యం కావాలి, ఇంకో భోజ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవటం తెలివైన పని కాదు అని చెప్తున్నారు. యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్ న్యాసినాంగతి సంస్తూయతే సత్కథాసు ముక్తసంగై పునః. బానే ఉంది. కథలు, ఆయన గురించి స్మరణం ఇంతవరకే అడగచ్చు కదా. వాళ్లతో సంపర్కం అనే మాటే ఎందుకన్నారు? భగవద్భక్తులతో సంపర్కం కావాలి అని ఎందుకు అడిగారు అంటే చెప్తున్నారు, తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయ భీతస్య కిం నరోచేత తావకానాం సమాగమః అని. ఆ భగవద్భక్తులు ఉన్నారే, వాళ్ళు ఒకచోట ఉండరు, తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకి నారద మహర్షినే తీసుకుంటే
ఆయన ఒక చోట కూర్చునే మనిషి కాదు, కాలు ఆయనకి ఎప్పుడూ సాగుతూనే ఉండాలి. ఎందుకు తిరుగుతూ ఉంటాడు అంటే తీర్థానాం పావనేచ్ఛయ, తీర్థాలకే పవిత్రతను అంటించటం కోసం. తీర్థాలకే మామూలుగా మనలాంటి దశలో ఉన్న వాళ్ళకి పవిత్రతను ఇచ్చే, పవిత్రత్వాన్ని ప్రసాదించేటువంటి తీర్థాలకే పవిత్రత్వాన్ని ఆపాదన చేయటం కోసం తీర్థానాం పావనేచ్ఛయ వాళ్ళు పద్భ్యాం విచరతాం, రెండు కాళ్ళతో నడుస్తూ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క తేషాం సమాగమ, అటువంటి వాళ్ళతో కలిసి ఉండటం, అందులోనూ వాళ్ళు తావకానాం నీకు సంబంధించిన వాళ్ళు, నీ భక్తులు అన్న తర్వాత అటువంటి వాళ్ళతో సమాగమం అనేది భీతస్య కిం నరోచేత, ఈ సంసారంతో భయపడిపోయి ఈ సంసారం వలన నానా భయాలు పొందినటువంటి వాడికి ఎందుకు రుచించదు? మేము ఈ సంసారం అంటే చాలా భయంగా ఉన్నాము, ఈ సంసారం నుంచి తప్పించుకోవటం ఎట్రారా బాబు అని బాధపడుతున్నాము. అలాంటి వాళ్ళకి నీ భక్తులు నీ భక్తితో తాము పవిత్రమయ్యి ఇతరులను, చివరికి తీర్థక్షేత్రాలను కూడా పవిత్రం చేసేటువంటి స్థాయిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సంపర్కం కావాలి అని ఎందుకు కోరుకోము? కోరుకుని తీరుతాము అని సమాధానం చెప్తున్నారు. తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయ భీతస్య కిం నరోచేత తావకానాం సమాగమః అని. ఇదంతా బాగానే ఉంది. నీ భక్తులతో సంగమం కావాలి అని అడిగారు, కానీ ఆ సంగమం ద్వారా మీకు ఫలితం అందుతుంది అని గ్యారంటీ ఏముంది? భగవద్భక్తులతో మీరు కలిశారు, కలిసిన తర్వాత వాళ్ళు ఏదో మాటలు చెప్పారు, చెప్పిన తర్వాత మీరు విన్నారు, విన్న తర్వాత దాని ద్వారా పరమాత్మ సాక్షాత్కారమనో లేదా పరమాత్మను స్మరించుకోవటమనో కలిగి తీరుతుంది అని ఏం గ్యారంటీ అనే ప్రశ్న వేస్తే దానికి చెప్తున్నారు, మాకు అనుభవం ఉంది. వయంతు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యు క్షణసంగమేన సుదుశ్చికిత్సస్య భవస్య మృత్యోః భిషక్తమం త్వాద్య గతిం గతాస్మా అని. ఎవరో అక్కర్లేదు, గ్యారంటీ అనే మాట అక్కర్లేదు, వయం మేమే ఉన్నాము. వయంతు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యు, భగవన్ ఓ పూజనీయుడైనటువంటి శ్రీహరి సాక్షాత్ నీకే ప్రియుడైనటువంటి వాడు, భవస్య ఆ పరమేశ్వరుడు, సఖ్యు నీ స్నేహితుడు, అందులోనూ సాక్షాత్ సఖ్యు నీకు చాలా దగ్గర స్నేహితుడు, నీకు ఆయనకి భేదమే లేదు అన్నంత స్థాయిలో మీరు స్నేహితులు. అలాంటి స్నేహితుడి తాలూకు క్షణ సంగమేన కాసేపు ఆయనతో కలిసి ఉండటం ద్వారా సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః అభిషక్తమం త్వాద్యగతిం గతాస్మః. ఈ సంసారం అనేది ఒక రోగం అనుకుంటే, ఈ సంసారం అనేటువంటి రోగంలో భవస్య మృత్యోః అనేటువంటి రెండు కష్టాలు నిరంతరం వస్తూనే ఉంటాయి అని అనుకుంటే, పుట్టుక తర్వాత చివరి పని భవస్య మృత్యోః అనే రెండు మార్చి మార్చి వస్తూనే ఉంటాయి, ఈ రెండు కష్టాలు తిరుగుతూనే ఉంటాయి అని అనుకుంటే, ఈ సంసారం అనేటువంటి రోగం సుదుశ్చికిత్స్యం, అంత సులభంగా నయం చేయగలిగినటువంటి రోగం కాదు అనే మాట ఉంటే, అలాంటి సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః ఆ సంసారం అనేటువంటి రోగానికి భిషక్తమం శ్రేష్ఠుడైనటువంటి వైద్యుడు నువ్వే. శ్రేష్ఠుడైనటువంటి వైద్యుణ్ణి నిన్ను త్వా అద్యగతాస్మ ఈరోజు చూడగలిగాం కదా. గతిం ఇలాంటి వాళ్ళందరికీ కూడా చేరవలసినటువంటి ఒకే గమ్యస్థానంగా ఉండేటువంటి నిన్ను మేము ఈరోజు చేరాము అంటే, నిన్ను ఈరోజు కలుసుకోగలిగాము అంటే అది ఎక్కడిది అంటే మేమే అనుకున్నటువంటి భగవత్సంగి సంగం తాలూకు ఫలము. భగవత్సంగి నీకు చాలా దగ్గర వాడైనటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడితో మేము కొద్ది పాలం పాటు కలిశాము, ఆయన చెప్పిన మాటలు విన్నాము, ఆయన చెప్పినట్లు నడుచుకున్నాము, నడుచుకునేసరికి నువ్వు వచ్చావు కదా, కంటి ముందుకు కనిపించేందుకు వచ్చావు కదా, ఇదొక్కటి సాక్ష్యం చాలదా? భగవద్భక్తులతో లేదా భగవత్ ప్రసంగి
వీళ్ళతో సంబంధం అనేది తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని అంటున్నారు. వయంతు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యో క్షణసంగమేన సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోః భిషక్తమం త్వాద్య గతిం గతాస్మః అనే ఈ శ్లోకంలో అని ఇంకా అద్భుతమైనటువంటి భావనతో పై శ్లోకం చెప్తున్నారు. యన్నస్వధీతం గురవః ప్రసాదితాః విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా ఆర్యానతాః సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్యనసూయయైవ యన్నస్సుతప్తం తప ఏతదీశ నిరంధసాం కాలమదభ్రమప్సు సర్వం తదేతత్ పురుషస్య భూమ్నః వృణీమహే తే పరితోషణాయ అని. మేము అసలు వరం అనేదాన్ని కోరుకోము. వరం అనేది ప్రత్యేకించి కోరుకోనక్కర్లేదు. మేము ఇంతవరకు జీవితంలో మంచి పని ఏమైనా చేస్తే, ఏ మంచి పని చేసినా సరే ఆ మంచి పనితో నువ్వు సంతోషపడాలి, నువ్వు మా మీద అనుగ్రహ బుద్ధితో ఉండాలి అని ఒక్కటే కోరుకుంటాము. ఏమేం మంచి పని చేసి ఉండొచ్చు అంటే ఎన్న స్వధీతం, గురువులు పాఠాలు చెప్తే ఆ పాఠాలను చక్కగా చదువుకుని ఉండొచ్చు, అది కూడా మంచి కర్మే కిందే లెక్క. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి దాన్ని మించినటువంటి వేరే కర్మ లేదు. ఎన్న స్వధీతం, అదేమైనా మంచి పని అయితే చక్కగా గురువులకే సంతోషం కలిగించేటట్లుగా మేమైనా చదువుకుంటే అది గనక సత్కర్మ అయితే ఆ సత్కర్మతో నువ్వు సంతోషింతువుగాక. గురవః ప్రసాదితాః, గురువులకు సేవలు చేసి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళ ప్రసన్నతని గనక మేము పొందినట్లయితే అది జీవుడుగా పుట్టినటువంటి ప్రతి వాడికి అవసరం అనుకునే మాట అయితే ఆ సత్కర్మ ద్వారా నువ్వు సంతోషిస్తే మాకు చాలు. గురవః ప్రసాదితాః విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా ప్రసాదితాః. విప్రాహ, విద్యావంతులైనటువంటి బ్రాహ్మలు, గురువులు కానక్కర్లేదు, గురువులు కాకపోయినా విద్యావంతులైనటువంటి వాళ్ళు వృద్ధాశ్చ, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరూ సదానువృత్త్యా ఎప్పుడూ కూడా వాళ్ళ వెంట నడుస్తూ వాళ్ళకు కావలసినవి సమకూరుస్తూ వాళ్ళని ఇరిటేట్ చేయకుండా వాళ్ళని గౌరవంగా చూసుకోవటం అనేది మానవుడి యొక్క కర్తవ్యం అని అంటారు. వాళ్ళ యొక్క అనుగ్రహం అనేదాన్ని పొందాలి అంటారు. వాళ్ళు కూడా గురువులే, గురువుల వంటి వాళ్ళే. వాళ్ళ యొక్క ప్రసాదం, వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరి అని అంటారు. ఒకవేళ మేము అలా ఏమైనా చేస్తే విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా ప్రసాదితాః, విద్యావంతులైనటువంటి బ్రాహ్మణుల్ని అలాగే జ్ఞాన వయోవృద్ధులని వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళ వెంట నడుస్తూ వాళ్ళని ఇరిటేట్ చేయకుండా వాళ్ళ అనుగ్రహాన్ని మేమేమైనా సంపాదించుకున్నట్లయితే దాని ద్వారా నువ్వు సంతోషిస్తే చాలు. ఆర్యానతాః, ఎవరైనా శ్రేష్ఠులు కనిపిస్తే, నీ భక్తుల్లాంటి శ్రేష్ఠులు ఎవరైనా కనిపిస్తే కనీసం ఒక నమస్కారం పెట్టి వాళ్ళను గౌరవించుకుంటే చాలు అని అంటారు. అలాంటి పనులు ఏమైనా చేస్తే ఆ పనులతో నువ్వు సంతోషిస్తే చాలు. ఆర్యాన్నతాః సుహృదో భ్రాతరశ్చ, సుహృద స్నేహితులు, భ్రాతరశ్చ అన్నదమ్ములు, లేకపోతే పింతల్లి, పెద్దల్లి, పెదనాన్న, చిన్నాన్న, బిడ్డలు, వీళ్ళందరూ సర్వాణి భూతాని, వీరు వారి అనేందుకు మొత్తం ప్రాణులన్నీ కూడా అనసూయయైవ, అసూయ లేకుండా, మనసులో ఏ రకమైనటువంటి తప్పుడు భావన లేకుండా, వాళ్ళ మీద దోషారోపణ చేసే అభిప్రాయం లేకుండా వాళ్ళని గౌరవించటం అనేది చాలా గొప్ప పని అంటారు. ఆ గొప్ప పని మేము చేసినట్లయితే గనక సుహృద భ్రాతరశ్చ సర్వాణి భూతాని అనసూయయైవ మానితాని చేత్, దాంతో నువ్వు సంతోషిస్తే చాలు. యన్నస్వధీతం గురవః ప్రసాదితాః విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా ఆర్యానతాః సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్ని అనసూయయైవ, ఈ పనులకి నువ్వు సంతోషిస్తే చాలు. యన్నస్సుతప్తం తపః, మేము 10,000 ఏళ్ల పాటు ఇక్కడ కూర్చొని తపస్సు చేశాం కదా, బాగానే తపస్సు చేశాము. సుతప్తం తపః ఏతత్,
బాగా కష్టపడి చేసిన తపస్సు. ఎందుకంటే నిరంధసాం, ఈ 10,000 ఏళ్ల పాటు మేము ఏ ఆహారము తీసుకోలేదు, అన్నం తినలేదు. నిరంధసాం అదభ్రం కాలం, 10,000 ఏళ్ల పాటు అంటే చిన్న కాలం కాదు, చాలా పెద్ద కాలం. అందులోనూ అప్సు, నీటిలో మునిగి కూర్చుని చేశాం కదా. ఈశా, ఓ పరమేశ్వర, సర్వం ఇదంతా కూడా మేము ఇప్పుడు చేసిన తపస్సు, వెనకాల చేసినటువంటి మంచి పనులు, ఇవన్నీ కూడా తదేతత్ పురుషస్య భూమ్నః పరితోషణాయ వృణీమహే. వ్యాపకుడమైనటువంటి నీ యొక్క పరితోషణాయ, సంతోషం కోసం మేము కోరుకుంటున్నాము. మేము చేసినటువంటి ప్రతి మంచి పని నిన్ను సంతోషపెట్టాలి, మేము చేసినటువంటి ప్రతి పనితోనూ నువ్వు సంప్రీతుడు అవ్వాలి అనే కోరుకుంటున్నాము అని అన్నారు. ఎన్నస్సు తప్తం తప ఏతదీశ నిరంధసాం కాలమదభ్రమప్సు సర్వం తదేతత్ పురుషస్య భూమ్నః వృణీమహే తే పరితోషణాయ అనే ఈ శ్లోకంలో అన్నారు. మేము తెలిసి తెలియని వాళ్ళము, ఇంత కాలం పాటు నువ్వు ఎదుర్కొన్నా ఉంటే మాట్లాడేస్తున్నాము ఆనందంలోనూ, మాట్లాడచ్చో మాట్లాడకూడదో కూడా తెలియదు. నీ ముందు ఇలాంటి మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో మాకేమీ నిర్ణయం లేదు. మనుస్వయంభూర్భగవాన్ భవశ్చ ఏన్యే తపోజ్ఞాన విశుద్ధ సత్వాః అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువంత్యథో స్వాత్మసమం గృణీమః అని అనుకుని నువ్వు మా మీద అనుగ్రహంతో ఉండవలసింది. నిన్ను స్తుతి చేయాలి అంటే ఎవరు రావాలి? మనుహు, స్వయంభూ. స్వయంభూ మనువు గారు మా వంశానికి మూల పురుషుడు. ఆయన గొప్పవాడు, ఆయన చేయొచ్చు. భగవాన్ భవశ్చ, నీ స్నేహితుడైనటువంటి పరమేశ్వరుడు పూజనీయుడు, ఆయన కూడా చేయొచ్చు. ఏన్యే తపోజ్ఞాన విశుద్ధ సత్వాః, మిగతా ఎవరైనా నిన్ను స్తుతి చేసుకుంటే చేసుకోవచ్చు. అయితే వాళ్ళు తపస్సుతోనో జ్ఞానంతోనో ఉపాసనతోనో దేంతో ఒకదాంతో వాళ్ళ మనస్సులను విశుద్ధం చేసుకుని ఉండాలి. తపో జ్ఞాన విశుద్ధ సత్వాః ఏన్యే, నారద మహర్షి గారు లాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు యన్మహిమ్నః స్తువంతి, నీ మహిమలను స్తుతి చేస్తున్నారంటే అర్థం ఉంది. వాళ్ళు ఒకవేళ అదృష్టపారాహ అపి, నీ మహిమల యొక్క అవతలి తీరాన్ని చూడకపోయినా, అనంతమైనటువంటి నీ విభూతుల తాలూకు అంతాన్ని వారు కూడా చూడలేకపోయినా అందులో తప్పేమీ లేదు. అనంతమైన విభూతుల్ని ఎవరు మాత్రం చూడగలుగుతారు, కాబట్టి అందులో తప్పు లేదు. అనంతపారాహ అపి యన్మహిమ్నః స్తువంతి. ఒకవేళ స్తుతి చేస్తే వాళ్ళు స్తుతి చేయాలి, వాళ్ళంటి వాళ్ళు స్తుతి చేస్తే ఆ స్తుతికి ఒక అర్థం అనేది ఉంటుంది. మేమేమీ తెలియని వాళ్ళము, అజ్ఞానులము, చిన్న చిన్న వాళ్ళము, మేము కూడా ఇంతసేపు మాట్లాడేస్తున్నాము నీతోనూ, పెద్ద మనిషితోనూ. అయినా స్వాత్మ సమం గృణీమః, మా బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో, మా మతి శక్తి ఎంతవరకు ఉందో అంత మేరకు మా మీదో మాట్లాడుతున్నాము. ఆ మాట్లాడుతున్న దాన్ని నువ్వు అనుగ్రహం బుద్ధితో తీసుకోవలసింది. నిన్ను స్తుతి చేసేంత స్థాయి మాకు లేదు. నిన్ను స్తుతి చేయాలి అంటే స్వయంభూమనువు గారు దిగి రావాలి, లేకపోతే సాక్షాత్తు పరమేశ్వరుడే రావాలి, లేదా నారద మహర్షి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు రావాలి. అలాంటి సందర్భంలో మేము కూడా స్తుతి చేస్తున్నాము అంటే చాలా తక్కువ పనే అది. కాకపోతే ఏదో మా బుద్ధి ప్రకారం మేము కూడా చేస్తున్నాము అని అనుకుని సంతృప్తి పడవలసింది. మనుస్వయంభూర్భగవాన్ భవశ్చ ఏన్యే తపోజ్ఞాన విశుద్ధ సత్వాః అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువంత్యథో స్వాత్మసమం గృణీమః అని అన్నాడు. అని ఇలా అవకాశం ఇచ్చినంత మాత్రాన ఎక్కువ మాట్లాడేయకూడదు. నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః అని పూర్తి చేసుకోవటం సబబు అని ఈ శ్లోకం చెప్పి పూర్తి చేసేశారు. నమః, మళ్ళీ ఇంకొకసారి నీకు నమస్కారమే చెప్పుకుంటున్నామయ్యా. సమాయ, ప్రతి ప్రాణిలోనూ సమంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు నమస్కారము. ప్రతి ప్రాణిలోనూ సమంగా ఉన్నా సరే పరిశుద్ధమైనటువంటి స్వరూపాన్ని కోల్పోకుండా వచ్చినటువంటి నీకు శుద్ధాయ నమః.
ఇలా సమంగాను పరిశుద్ధంగాను ప్రాణులన్నిటిలోనూ ఉంటూ పురుష అనే పేరు పొందినటువంటి నీకు నమస్కారము. పురుషాయ, అందులోనూ పరమపురుష, అందరికంటే గొప్పవాడు అని పేరు పొందినటువంటి నీకు నమస్కారము. పురుషాయ పరాయ చ నమః. వాసుదేవాయ, ప్రాణులన్నిటికీ నివాస స్థానంగా ఉంటూ ఆ ప్రాణులన్నీ తెలియటానికి వీలైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని అందిస్తున్నటువంటి నీకు నమస్కారము. సత్వాయ, శుద్ధ సత్వమూర్తితో మా ఎదురుకుండా నుంచున్నటువంటి నీకు నమస్కారము. తుభ్యం భగవతే నమః. అందరికీ పూజనీయుడైనటువంటి, అందరి చేత పూజలు అందుకోవలసిన యోగ్యత ఉన్నటువంటి నీకు నమస్కారము అని నమస్కారం చేసి ఆద్యంత నమస్కారాల శ్లోకంతో నమస్కార బాణాలని పూర్తి చేస్తున్నారు. నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః అని. ఇలా ప్రచేతసులు 10 మంది పరమాత్మను స్తుతి చేశారు. తర్వాత ఏం జరిగింది అని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరి ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః అనిచ్చతాం యానమతృప్తచక్షుషాం యయౌ స్వధామానపవర్గవీర్యః అని. ఇది ఈ విధంగా ప్రచేతోభి, ఈ ప్రాచీన బర్హి గారి పిల్లలు 10 మంది కూడా అభిష్టుత స్తుతి చేస్తే ఆ స్తుతుల్ని అందుకున్నటువంటి హరి, శ్రీహరి గారు ప్రీత, చాలా సంతోషించాడు. ప్రీత, నిజంగా వీళ్ళ తపస్సు కంటే కూడా వీళ్ళన్న మాటలకి ఎక్కువ సంతోషించాడు. మాకేం వరం అంటూ అక్కర్లేదు, నిన్ను మర్చిపోకుండా ఉండటానికి ఒక దారి చూపిస్తే చాలు అని వాళ్ళు అడిగినటువంటి తీరుకి, మేము ఏం చేసినా సరే నీకు సంతృప్తి కలిగేటట్లుగా ఉంటే చాలు అని అడిగిన తీరుకి సంతోషించాడు. సంతోషించి తథా ఇత్యాహ, తథాస్తు అన్నాడు, అలాగే కానీ అన్నాడు. శరణ్యవత్సల, ఎవరైనా తనను శరణు వేడితే వాళ్లకు ఏ కోరిక కోరినా సరే తీర్చేటువంటి ఆ శ్రీహరి వాళ్ళ కోరికలను, ఈ కోరికలను తీర్చి ఇంకా నేను బయలుదేరుతాను అన్నాడు. బయలుదేరుతాను అంటే అనిచ్చతాం, వీళ్ళు మాకు ఇష్టం లేదు అన్నారు. మాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోతే మేము భరించలేము అన్నారు. అనిచ్చతాం యానం, వెళ్లకుండా ఎంతసేపు కూర్చుంటాను ఇక్కడ అంటే, నువ్వు వెళ్లకుండా కూర్చుంటావో నుంచుంటావో తెలియదు, నువ్వు ఇక్కడి నుంచి కదలటం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. యానం అతృప్త చక్షుషాం, ఇంకా మీకు మిమ్మల్ని అడిగి లాభం లేదు, అడిగితే మీరు పర్మిషన్ ఇవ్వరు, నేనే బయలుదేరి వెళ్ళిపోవాల్సిందే అని ఆయన మెల్లగా కదిలి కదిలి వెళ్ళిపోతూ ఉంటే, తృప్తి లేని కళ్ళతో, అయ్యో ఏదో కోల్పోతున్నాము అనేటువంటి భావనతో నిండిన కళ్ళతో వాళ్ళు చూస్తూనే ఉంటే, అతృప్త చక్షుషాం యయౌ, ఇంకా తప్పదు అని ఆయన కూడా బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? స్వధామ, తన నిజమైనటువంటి స్థానానికి చేరాడు. తన నిజమైనటువంటి స్థానం వైకుంఠమో కైలాసమో ఇంకోటో కాదు. తన స్వధామ, తనకే చెందిన తన నిజమైనటువంటి స్థానం ఈ భక్తుల యొక్క హృదయం, ఈ ప్రాణుల యొక్క హృదయం. ఆ ప్రాణుల యొక్క హృదయంలోకే మళ్ళీ చేరిపోయాడు. బయటకు చూశారు ప్రచేతసులు, చూసిన వాళ్ళ యొక్క హృదయాల్లోకే మళ్ళీ వెళ్ళిపోయాడు. స్వధామ అనపవర్గ వీర్య, ఏమాత్రం బెసిగిపోని స్వభావము, బెసిగిపోని ప్రభావము కలిగినటువంటి ఆ శ్రీహరి వీళ్ళని కదిలించకుండా ఉండటానికి, వీళ్ళు మళ్ళీ సంసారం అనేటువంటి లంపటంలో చిక్కుకోకుండా ఉండటానికి ఈసారి బలంగా వాళ్ళ హృదయంలోకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళేమో మా కంటికి ఎదురకుండా కనిపిస్తూ ఉండమని అడుగుతున్నారు కళ్ళతోనూ, కానీ కంటికి ఎదురకుండా కనిపించటం కాదు, మీ హృదయంలో ఉండి మిమ్మల్ని దారి తప్పనివ్వకుండా చూస్తాను అన్నట్లుగా వాళ్ళ హృదయాల్లోకే వెళ్ళిపోయాడు. ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరి ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సల అనిచ్చతాం యానమతృప్త చక్షుషాం యయౌ స్వధామ అనపవర్గవీర్య అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత అథ నిర్యాయ సలిలాత్ ప్రచేతస ఉదన్వత వీక్ష్యాకుప్యన్ ద్రుమైశ్చన్నాం గాంగాం రోద్ధుమివోచ్ఛృతై అని జరిగింది. అథ శ్రీహరి బయలుదేరిన తర్వాత నిర్యాయ సలిలాత్,
వాళ్ళు నీటి నుంచి బయటకు వచ్చారు. ఏ నీటి నుంచి బయటకు వచ్చారు? ఉదన్వత, సముద్రం తాలూకు నీటి నుంచి బయటకు వచ్చారు. ప్రచేతస, ఆ ప్రచేతసులు అనే పేరుతో ఉండేటువంటి 10 మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒకసారి భూమిని చూశారు. వీక్ష్య చూశారు. చూసేసరికి వాళ్ళకి ఏం కనిపించింది అంటే మొత్తం భూమి మొత్తం చెట్లతో కప్పబడిపోయింది, భూమి నిండా చెట్లు పెరిగిపోయినాయి అని కనిపించింది. గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితై ద్రుమైశ్చన్నాం, ఈ స్వర్గాన్ని భూమిని కలిపి మొత్తం కప్పేస్తాము అన్నట్లుగా చెట్లు ఇంతంత ఎత్తున పెరిగి ఉన్నాయి. పెరిగేసరికి ఆ చెట్లను చూసేసరికి వీళ్ళకి కోపం వచ్చేసింది. వీక్ష్య అకుప్యన్ ద్రుమైశ్చన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితై. వీళ్ళు సముద్రం నుంచి బయటకు వచ్చేసరికి 10,000 ఏళ్ల పాటు సమయం పట్టింది. ఈ 10,000 ఏళ్ల పాటు రాజ్యం అరాచకంగా ఉంది. మంత్రులు వాళ్ళు ఏదో పాలిస్తున్నారు కానీ అసలు ప్రాచీనవర్హి గారు రాజ్యంలో లేరు. ఆయన వీళ్ళు తపస్సుకు వెళ్ళంగానే నారద మహర్షి గారు రావటం, ఆయన ఉపదేశం చేయటం, ఆ ఉపదేశాన్ని అందుకోవటం, ఇవన్నీ జరగంగానే ఆయన మానాన ఆయన అడవికి వెళ్ళిపోయి గోవింద పాదాంబుజ సేవయ్య అని పైకి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని రాజు అనేవాడు లేకపోవటం వలన వ్యవసాయ భూములు మళ్ళీ అడవులుగా మారిపోయినాయి. 10,000 ఏళ్ల పాటు అంటే చెట్లు బాగా పెరిగేటువంటి కాలము. 10,000 ఏళ్ల పాటు అక్కర్లేదు, మనిషి ముట్టుకోకుండా ఉంటే ఒక 100 సంవత్సరాల్లో భూమి మొత్తం బాగుపడిపోతుంది, మళ్ళీ చెట్లతో నిండిపోతుంది అని స్టడీ చేస్తున్నారు కదా. కాబట్టి చెట్లు చక్కగా పెరిగిపోయినాయి, పెరిగి మొత్తం నిండిపోయినాయి అని చూడంగానే వీళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎవరు వ్యవసాయం చేయకపోతేనే కదా ఈ పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయకుండా చెట్లు ఇలా పెరిగితే మనుషులు ఏం తింటారు? పృథు మహారాజు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని వీళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి తతోగ్నిమారుతౌ రాజన్ అముంచన్ ముఖతో రుష మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే. వీళ్ళు మహాతపశక్తి సంపన్నులు కదా. తత ఆ కోపంతో అగ్నిమారుతౌ రాజన్ అముంచన్, ఏకకాలంలో అగ్నిని అలాగే మారుతం గాలి, ఈ రెండిటినీ కూడా వదిలిపెట్టారు. తత అగ్నిమారుతౌ రాజన్ అముంచన్. ఎక్కడి నుంచి? ముఖత, నోట్లోంచి ఒకసారి ఊదారు. ఊదేసరికి డ్రాగన్ నోట్లలోంచి వచ్చినట్లుగా వేడి గాలి, వేడి నిప్పులు వచ్చేసినాయి. ఋష కోపంతో ఉన్నారు. ఎంత కోపం అంటే మహీం నిర్వీరుధం కర్తుం, ఈ భూమి మీద ఇక మీద ఒక్క చెట్టు కూడా ఉండటానికి వీల్లేదు అని అనుకుంటే ఎంత కోపం ఉంటుందో అంత కోపంతో వాళ్ళు అగ్నిని తెచ్చారు. చూడ్డానికి సంవర్తక ఇవాత్యయే, వాళ్ళ నోళ్లలోంచి వచ్చినటువంటి అగ్ని ప్రళయకాలంలో వచ్చేటువంటి సంవర్తక అగ్ని అన్నట్లుగా ఉంది. అంత అగ్నిని వాళ్ళు విడిచిపెట్టారు. తతోగ్నిమారుతౌ రాజన్ అముంచన్ ముఖతో రుష మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే. భస్మసాత్ క్రియమాణాం స్తాన్ ద్రుమాన్ వీక్ష్య పితామహః ఆగత శమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః. వీళ్ళేమో నోళ్లలోంచి కోపంతో కూడినటువంటి అగ్నిని పంపిణీ చేస్తున్నారు. దానికి మొత్తం చెట్లన్నీ కాలి బూడిదైపోతున్నాయి. కాలి బూడిదైపోతుంటున్నప్పుడు భస్మసాత్ క్రియమాణాన్ తాన్ ద్రుమాన్, మొత్తం ఏ చెట్టు చూసినా సరే బూడిద గుట్టలాగా కాలి కింద పడిపోతోంది. అది చూసి వీక్ష్య పితామహ బ్రహ్మగారు దిగొచ్చి ఆగత, వచ్చినవాడు వచ్చినట్లుగానే శమయామాస, ముందు ఈ ప్రచేతసుల్ని కాస్త శాంతింపజేశాడు. అబ్బాయిలో ఇలాంటి పనులు చేయకూడదు, చెట్లు మరీ ఎక్కువైతే ఏమైనా వేరే పనులు చేయొచ్చు కానీ మరీ బూడిద గుట్ట కింద మార్చేయకూడదు. పుత్రాన్ బర్హిష్మతో నయైః, మీరు ఆలోచించి యుక్తిగా ఆలోచించి ఈ చెట్లని తీసి వ్యవసాయం ఎలా చేయాలి అని మళ్ళీ ఏమన్నా చేయండి, కానీ వీటిని మీ తపశ్శక్తితో కాల్చేస్తాము, మొత్తం భూమి మీద ఏ చెట్టు ఉండకుండా చూస్తాము అంటే అది సరైన పద్ధతి కాదు అని చెప్పారు. భస్మసాత్ క్రియమాణాం స్తాన్ ద్రుమాన్ వీక్ష్య పితామహః ఆగత శమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః. తత్రావశిష్టాయే వృక్షాః భీతా దుహితరం తదా ఉజ్జహురస్తే ప్రచేతోభ్యః ఉపదిష్టా స్వయంభువ. ఈ బ్రహ్మగారే మళ్ళీ చెట్ల దగ్గరికి వెళ్ళి, మీరు వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్న వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చుకుని
వాళ్ళ కోపాన్ని తగ్గించుకోండి అని సలహా ఇచ్చాడు. ఇచ్చేసరికి తత్ర అవశిష్టా మిగిలినటువంటి ఏ వృక్షాలు ఉన్నాయో అవి భీతా చాలా భయంతో తదా దుహితరం ఉజ్జహ్రుహు తమ పిల్ల ఉంది కదా, పరమాత్మే చెప్పినటువంటి మారిష అనే చెట్ల మీద పెరిగిన పిల్ల ఉంది కదా, ఆవిడ్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. ప్రచేతోభ్య ఈ ప్రచేతసులకి ఇచ్చి వాళ్ళని శాంతింపచేశారు. ఉపదిష్టా స్వయంభువ బ్రహ్మగారు ఉపదేశం చేసేసరికి ఆ ఉపదేశాన్ని పాటించి పనిచేశారు. తత్రావశిష్టా ఏ వృక్షా భీతా దుహితరం తదా ఉజ్జహృస్తే ప్రచేతోభ్య ఉపదిష్టా స్వయంభువ తే చ బ్రహ్మణ ఆదేశాత్ మారీషాం ఉపయేమిరే తస్యాం మహదవజ్ఞానాత్ అజన్యజన యోనిజః. వాళ్ళు కూడా తేచ బ్రహ్మణ ఆదేశాత్ బ్రహ్మగారి ఆదేశం మేరకు మారిషాం ఈ మారిషను కండు మహర్షి గారికి ప్రమలోచ గారికి పుట్టినటువంటి మారిష అనేటువంటి అమ్మాయిని ఉపయేమిరే పెళ్లి చేసుకున్నారు. ఆ మారిషకి ఒక ఆయన పుట్టాడు. పుత్ర అనవమ గుణై బ్రహ్మణో గుణై అని పరమాత్మ చెప్పాడు కదా, ఆయన పుట్టాడు. ఎవరాయన అంటే మహదవజ్ఞానాత్ అజనయోనిజ యః సహ అజని. పరమేశ్వరుణ్ణి అవమానం చేసి తలకాయ పోగొట్టుకుని ఆ తలకాయ స్థానంలో గొర్రె తలకాయ అతికించుకున్నటువంటి దక్ష ప్రజాపతి గారు తన ఆయుష్ తీరిపోవటంతో అక్కడికి మరణించి అజనయోనిజ బ్రహ్మమానసుడుగా పుట్టినటువంటి స్థాయి నుంచి దిగజారి వీళ్ళకి పిల్లవాడుగా పుట్టాడు. యస్యాం ఆ మారిషకి మహదవజ్ఞానాత్ పరమేశ్వరుణ్ణి అవమానం చేసినటువంటి అజన యోనిజ బ్రహ్మమానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి గారు అజని మళ్ళీ పుట్టాడు. ఈసారి కూడా దక్షుడు అనే పేరుతోనే పుట్టాడు. ఏ చ బ్రహ్మణ ఆదేశాన్ మారిషాం ఉపయేమిరే యస్యాం మహదవజ్ఞానాత్ అజన్యజన యోనిజ చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాలవిద్రుతే యస్ ససర్జ ప్రజా ఇష్టాః స దక్షో దైవచోదితః. అప్పటికి ఒక మన్వంతరం పోయి ఇంకొక మన్వంతరం వచ్చిన కాలం అని అనుకోవచ్చు. లేకపోతే ఈ మన్వంతరం పూర్తయి మరొక మన్వంతరానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. చాక్షుషే త్వంతరే ప్రాప్తే స్వయంభువ మన్వంతరం కాక చాక్షుష మన్వంతరం అనేది ప్రాప్తిస్తున్నప్పుడు ప్రాక్సర్గే కాలవిద్రుతే ఇంతకుముందు తన శరీరాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటికే తలకైపోయింది, సగం పోయింది. కాలం తీరిపోయిన తర్వాత కాలవిద్రుతే కాలంతో పాటుగా శరీరం పూర్తిగా నశించిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మారిషకు పుత్రుడిగా దక్షుడు పుట్టాడు. పుట్టినవాడు యస్ ససర్జ ప్రజా ఇష్టా తాను అనుకున్నట్లుగా ఈ సృష్టిని చేశాడు. స దక్ష ఆయన సమర్థుడు, దైవచోదిత దైవం యొక్క ప్రేరణ లభించి ఈ పని చేసుకోగలిగాడు. చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాలవిద్రుతే యస్ ససర్జ ప్రజా ఇష్టాః స దక్షో దైవచోదితః. యో జాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచ స్వయోపాదత్తదాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్ అని అతనికి దక్షుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్తున్నారు. యహ జాయమానః ఆ దక్ష ప్రజాపతి గారు మళ్ళీ తిరిగి పుట్టేటప్పుడు సర్వేషాం తేజ అంతకుముందు బాగా వెలిగిపోతున్నటువంటి మహా తేజస్సులు ఉన్నారు కదా, వాళ్ళ తేజస్సులన్నీ కూడా తేజస్వినాం తేజ రుచ తన యొక్క కాంతితో తన యొక్క కాంతితో ఉపాదత్త హరించేశాడు. ఈయన పుట్టిన తర్వాత అసలు ఈ భూమండలం మీద ఈయన్ని మించిన తేజస్వి అనేవాడు లేడు అన్నట్టుగా పుట్టాడు. అందువల్ల ఆయనకి దక్ష అని పేరు వచ్చింది. మిగతా వాళ్ళ తేజస్సులను పారద్రోలగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అనే అర్థంలో దక్ష అనే పేరు వచ్చింది. అలాగే దాక్ష్యాచ్చ కర్మణం కర్మలను చేయటంలో సామర్థ్యం ఉన్నవాడు అనే అర్థంతో కూడా దక్ష అనే పేరు వచ్చింది. ఈ రెండు అర్థాల్లో దక్షం అబ్రువన్ ఆయన్ని దక్ష అని పిలవటం మొదలుపెట్టారు. అలాంటివాడు యో జాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచ స్వయోపాదత్తదాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్
తం ప్రజాసర్గరక్షాయాం అనాదిరభిషిచ్య చ యుయోజ యుయుజేన్యాంశ్చ సవై సర్వప్రజాపతి అని తర్వాత జరిగిన దాని గురించి కూడా చెప్తున్నారు. ఈ దక్ష ప్రజాపతి గారు పుట్టిన తర్వాత తం ప్రజాసర్గరక్షాయాం ప్రజా సృష్టి చేయటము అలాగే ప్రజలను రక్షించటము అనేటువంటి పనిలో అనాది బ్రహ్మగారు యుయోజ ఆయన ఆజ్ఞాపించాడు. నువ్వు ప్రజా సృష్టి చేయాలి అంటే సంతానాన్ని కనాలి, అలాగే ప్రజలను చక్కగా కాపాడాలి అని 2 పనులు చెప్పాడు. ఎందుకంటే ఈయన ఈ ప్రచేతసుల యొక్క వారసుడు ఈయన, కాబట్టి ఈయనకే రాజ్యాధికారం కూడా ఇచ్చాడు. ఇచ్చి అభిషిచ్యచ రాజుగా అభిషేకించి ఆయన్ని యుయోజ ఈ పనికి నియోగించాడు. అలాగే ఈయనకి సహాయకులుగా సర్వప్రజాపతి మరీచ్యాది ప్రజాపతులు ఆ మన్వంతరంలో ఉండేటువంటి ప్రజాపతులు వాళ్ళందరినీ కూడా యుయుజే అన్యాంశ్చ సహా ఈయనకి సహాయకులుగా నియమించి ఈ పరిస్థితుల్లో కూడా ఈ దక్ష ప్రజాపతి గారే మీ అందరికీ నాయకుడు అని చెప్పి ఆయన్ని అనుసరిస్తూ మీరు పనులు చేసుకోండి అని చెప్పాడు. యుయోజ యుయుజే అన్యాంశ్చ సవై సర్వప్రజాపతి అని చేశాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ 51 శ్లోకాలు ఉన్నటువంటి ప్రచేతసాంగ్రహే దక్షోత్పత్తి వర్ణనం అనేటువంటి పేరు కలిగిన 4వ స్కంధంలోని 30వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా విదురుడు మైత్రేయ మహర్షి గారిని ఆ ప్రచేతసుల తపస్సు ఏమైంది అని అడగటము, దానికి మైత్రేయ మహర్షి గారు సంతోషించి ప్రచేతసులు చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షం కావటాన్ని, అలాగే శ్రీహరి మాట్లాడిన మాటల్ని, దాని మీద ఈ ప్రచేతసులు తిరిగి మాట్లాడిన మాటల్ని, ఆ మాటల్లో ఉండేటువంటి విశేషాలని చెప్పటము, దాంతోపాటు అయిన తర్వాత శ్రీహరి స్వస్థానానికి వెళ్ళిన తర్వాత ఈ ప్రచేతసులు నీళ్ళ నుంచి బయటికి రావటం, అప్పటికి చెట్లు పెరిగితే వాటి వంక కోపంగా చూడటం లాంటి చిన్న చిన్న ఘటనలు, ఆ ఘటనలో ఉండేటువంటి అంతరార్థాలతో సహా చెప్పటము, చెప్పి ప్రచేతసుల యొక్క కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతి రాజ్యాధికారానికి వచ్చి ప్రజాసర్గపాలనలో నిమగ్నుడై ఉన్నాడు అని చెప్పటం వరకు ఉండే అంశాలన్నీ ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 30వ అధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఇందులో ఒక చిన్న అంతరార్థం ఉంది, దాన్ని తర్వాత చూద్దాము. దక్షుడు, ఈ మారిష, అలాగే ప్రచేతసులు, చెట్లు, వీటికి ఉండేటువంటి ఇంటర్లింక్ అనేది చూడాలి, అది ఇంకో రోజు చూద్దాము. ఈరోజు మాటల్లో ప్రచేతసుల మాటల్లో ఒక గొప్ప మాట మనకు కూడా కనిపించింది. ఏమిటి అంటే, మనం ఎన్నో పనులు చేస్తున్నాము, ఎన్నో మంచి పనులు చేస్తున్నాము. ఆ మంచి పనులు మంచి పనులు పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. మంచి పనులు చేసే ప్రతి వాళ్ళకి మంచి పని చేసేయాలనే ఉద్దేశం ఉంది, కానీ ఆ మంచి పని ఎందుకు చేస్తున్నామో స్పష్టత కొంతమందికి లేదు. ఆ మంచి పని చేసిన కొద్దీ ఇంకా ఏదో రావాలి, కావాలి, మేము మంచి పని చేశాం కాబట్టి, మేము ఒక మంచి చేశాం కాబట్టి మాకేదో 10 మంచులు రావాలి అనేటువంటి లెక్క వ్యాపారం ఇది ఉంది, బలంగా ఉంది. ఇలా కాకుండా మనం చేసే ప్రతి మంచి పనికి పరమేశ్వరుడు సంతోషించాలి, ఆ పరమాత్మ సంతోషించాలి అనేటువంటి భావం చాలా చాలా అవసరం అని వాళ్ళ మాటల్లో మనకు ఈరోజు అందినటువంటి ప్రధానమైన విషయం. మిగతావన్నీ ప్రధానాలే కాదనటం లేదు, కానీ మన స్వభావాన్నే, మన బిహేవియర్నే మార్చుకోవటానికి వీలైనటువంటి మాట ఇది. మంచి పని చేసే స్వభావం ఉన్నా దాన్ని ఏదో ఒక ఫలితాన్ని ఆశించే చేయటం అనేటువంటి స్వభావమే మనకుంది. అలా కాకుండా మన మంచి పనులన్నీ పరమాత్మకు సంతోషాన్ని కలిగించాలి, పరమేశ్వర ప్రీతిని కలిగించాలి అనేటువంటి ఉద్దేశ్యం చాలా ప్రధానం అనేటువంటి ప్రధానమైన అంశాన్ని జాగ్రత్తగా మనం పట్టుకుని మనం మంచి పనులు చేయటం అనేది ప్రధానం, దాంతోపాటు దాన్ని పరమేశ్వర ప్రీతి కోసం చేయటం మరింత ప్రధానం అనే విషయాన్ని అవగతం చేసుకుందాం. చేసుకుని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత
అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని యొక్క అనుగ్రహం కోసమే మంచి పనులన్నీ చేసేట్లుగా మనం సంకల్పించుకుందాం, చేసుకుందాం, దానికోసం ప్రయత్నం చేసుకుందాం. ఇప్పటికైతే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అవశిష్టధరణీరుహంబులు భయమంది తివిరి చతుర్ముఖాదేశమునను మారిషయను సతీమణి తమకోతును ఆ ప్రచేతసులకు నర్ధినిచ్చన్ ఆ నరపాలకసూనులు దక్షుణక్షరయంగమునీశ్వరాపరాధమున ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకు కారణంబైన నలిన నయనధరంబున కమలజునాజ్ఞ చేసి కడక దీపింప విధివత్ ప్రకారమునను వరుసనందరుగూడి వివాహమైరి గడవవచునే దైవ సంకల్పమెందు అని అత్యద్భుతంగా మనం ప్రచేతసులు చేసినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని స్తుతిని ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా తెలుసుకున్నాం. నిరంతరము ఆ భగవత్ తత్వాన్ని అందించే భాగవత తత్వం పరిపూర్ణంగా మనకు అందాలి అనేటువంటి భక్తితో ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 30వ అధ్యాయంలో 25వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే త్రింశాధ్యాయే శ్లోకాః నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలమాలినే నమః కమలపాదాయ నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ నమస్తే కమలేక్షణ నమః కమలకింజల్క నమః కమలకింజల్క పిశంగామలవాససే పిశంగామలవాససే నమః కమలకింజల్క పిశంగామలవాససే నమః కమలకింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ సర్వభూత నివాసాయ నమో యుంక్ష్మహి సాక్షిణే నమో యుంక్ష్మహి సాక్షిణే రూపం భగవతాత్వేతత్ రూపం భగవతాత్వేతత్ అశేషక్లేశ సంక్షయం అశేషక్లేశ సంక్షయం ఆవిష్కృతం నః క్లిష్టానాం ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకంపితం కిమన్యదనుకంపితం ఏతావత్వం హి విభుభిః ఏతావత్వం హి విభూతిః భావ్యం దీనేషు వత్సలైః భావ్యం దీనేషు వత్సలైః యదనుస్మర్యతే కాలే యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా భద్రరంధన స్వబుద్ధ్యా భద్రరంధన ఏనోపశాంతిర్భూతానాం ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లకానామపీహతాం క్షుల్లకానామపి హతాం అంతర్హితోంతర్హృదయే అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేదనాశిషః కస్మాన్నో వేదనాశిషః అసావేవ వరోస్మాకం అసావేవ వరోస్మాకం ఈప్సితో జగతః పతే ఈప్సితో జగతః పతే ప్రసన్నో భగవాన్ యేషాం ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతిః అపవర్గ గురుర్గతిః వరం వృణీమహేథాపి వరం వృణీమహే
महेथापि नाथ त्वत्परतः परात् नाथ त्वत्परतः परात् न ह्यन्तस्त्वद्विभूतीनाम् न ह्यन्तस्त्वद्विभूतीनां सोऽनन्त इति गीयसे सोऽनन्त इति गीयसे पारिजातेञ्जसा लब्धे पारिजातेर्जसा लब्धे सारङ्गोऽन्यन्न सेवते सारङ्गोऽन्यन्न सेवते त्वदङ्घ्रिमूलमासाद्य त्वदङ्घ्रिमूलमासाद्य साक्षात् किं वृणीमहि साक्षात् किं वृणीमहि यावत्ते मायया स्पृष्टाः यावत्ते मायया सृष्टाः भ्रमाम इह कर्मभिः भ्रमाम इह कर्मभिः तावद्भवत्प्रसङ्गानाम् तावद्भवत्प्रसङ्गानां सङ्गस्यान्नो भवे सङ्गस्यान्नो भवे तुलयामलवेनापि तुलयामलवेनापि न स्वर्गं न पुनर्भवम् न स्वर्गं न पुनर्भवम् भगवत्सङ्गिसङ्गस्य भगवत्सङ्गिसङ्गस्य मर्त्यानां किमुताशिषः मर्त्यानां किमुताशिषः यत्रेड्यन्ते कथामृष्टाः यत्रेत्यन्ते कथामृष्टाः तृष्टायाः प्रशमो यतः पृष्टायाः प्रशमो यतः निर्वैरं यत्र भूतेषु निर्वैरं यत्र भूतेषु नोद्वेगो यत्र कश्चन नोद्वेगो यत्र कश्चन यत्र नारायणः साक्षात् यत्र नारायणः साक्षात् भगवान्यासिनां गतिः भगवान्यासिनां गतिः संस्तूयते सत्कथासु संस्तूयते सत्कथासु मुक्तसङ्गैः पुनः पुनः मुक्तसङ्गैः पुनः पुनः तेषां विचरतां पद्भ्याम् तेषां विचरतां पद्भ्यां तीर्थानां पावनेच्छया तीर्थानां पावनेच्छया भीतस्य किं न रोचेत भीतस्य किं न रोचेत तावकानां समागमः तावकानां समागमः वयं तु साक्षात् भगवन् भवस्य वयं तु साक्षात् भगवन् भवस्य प्रियस्य सख्युः क्षणसङ्गमेन प्रियस्य सख्युः क्षणसङ्गमेन सुदुश्चिकित्स्यस्य भवस्य मृत्योः सुदुश्चिकित्स्यस्य भवस्य मृत्यो भिषक्तमं त्वाद्य गतिं गता स्म भिषक्तताद्य गतिं गता स्म यन्न स्वधीतं गुरवः प्रसादिताः यन्न स्वधीतं गुरवः प्रसादिता विप्राश्च वृद्धाश्च सदानुवृत्त्या विप्राश्च वृद्धाश्च सदानुवृत्त्या आर्यानताः सुहृदो भ्रातरश्च आर्याणता सुहृदो भ्रातरश्च सर्वाणि भूतान्यनसूय अनसूयैव सर्वाणि भूतान्यनसूयैव यन्नः सुतप्तं तप एतदीश यन्नः सुतप्तं तप एतदीशा निरन्धसां कालमदभ्रमप्सु निरन्धसां कालमदभ्रमत्सु सर्वं तदेतत् पुरुषस्य भूम्नो सर्वं तदेतत्पुरुषस्य भूम्नो वृणीमहे ते परितोषणाय वृणीमहे ते परितोषणाय मनुस्वयं भूर्भगवान् भवश्च मनुस्वयं भूर्भगवान् भवश्च येन्ये तपो ज्ञानविशुद्धसत्त्वाः येन्ये तपो ज्ञानविशुद्धसत्त्वाः
అదృష్టపారా అపి యన్మహిమ్నః అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువంత్యథోత్వాత్మసమం గృణీమః స్తువంత్యథోత్వాత్మసమం గృణీమః నమః సమాయ శుద్ధాయ నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః తుభ్యం భగవతే నమః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః అనిచ్చతాం యానమతృప్తచక్షుషాం అనిచ్చతాం యానమతృప్య చక్షుషా యయౌ స్వధామానపవర్గవీర్యః యయౌ స్వధామానపవర్గవీర్యః అథ నిర్యాయ సలిలాత్ అథ నిర్యాయ సలిలాత్ ప్రచేతస ఉదన్వతః ప్రచేతస ఉదన్వతః వీక్ష్యాకుప్యన్ ద్రుమైశ్చన్నాం వీక్షాకుప్యంద్రుమైచ్ఛన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః తతోగ్నిమారుతౌ రాజన్ తతోగ్నిమారుతౌ రాజన్ అముంచన్ముఖతో రుషా అముంచన్ముఖతో రుషా మహీం నిర్వీరుధం కర్తుం మహీం నిర్విరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే సంవర్తక ఇవాత్యయే భస్మసాత్ క్రియమాణాం స్తాన్ భస్మసాక్రియమాణాం స్తాన్ ద్రుమాన్ వీక్ష్య పితామహః ధ్రువాన్ వీక్ష్య పితామహః ఆగతశమయామాస ఆగతః శమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః పుత్రాన్ బర్హిష్మతో నయైః తత్రావశిష్టా ఏ వృక్షాః తత్రావశిష్టా ఏ వృక్షాః భీతా దుహితరం తదా భీతా దుహితరం తదా ఉజ్జహృస్తే ప్రచేతోభ్యః ఉజ్జహృస్తే ప్రచేతోభ్యః ఉపదిష్టా స్వయంభువా ఉపదిష్టా స్వయంభువా తే చ బ్రహ్మణ ఆదేశాత్ తేజ బ్రహ్మణ ఆదేశాన్ మారిషాముపయేమిరే మారిషాముపయేమిరే యస్యాం మహదవజ్ఞానాత్ యస్యాం మహదవజ్ఞానాత్ అజన్యజనయో నిజః అజన్యజనయో నిజః చాక్షుషే త్వంతరే ప్రాప్తే చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాలవిద్రుతే ప్రాక్సర్గే కాలవిద్రుతే యస్స సజ్జ ప్రజా ఇష్టాః యస్స సజ్జ ప్రజా ఇష్టాః సదక్షో దైవ చోదితః సదక్షో దైవ చోదితః యోజాయమానః సర్వేషాం యోజాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచా తేజస్తేజస్వినాం రుచా స్వయోపాదత్తదాక్ష్యాచ్చ స్వయోపాదత్తదాక్ష్యాశ్చ కర్మణాం దక్షమబ్రువన్ కర్మణాం దక్షమబ్రువన్ తం ప్రజాసర్గరక్షాయాం తం ప్రజాసర్గరక్షాయ అనాదిరభిషిచ్య చ అనాదిరభిషిచ్య చ యుయోజ యుయుజేన్యాంశ్చ యుయోజయుజేన్యాంశ్చ స వై సర్వప్రజాపతీన్ స వై సర్వప్రజాపతీన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే త్రింశోऽధ్యాయః త్రింశోऽధ్యాయః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం.
ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.